హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు సాటర్డే పూజా వ్లాగ్ తీసానండి. సో ఈరోజు సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకున్నాను. నేను ఇది సింపుల్గా పూజ చేసుకున్నానండి. నేను ఏ హడావిడి లేకుండా సింపుల్గా మనకున్న దాంట్లో ఆ దేవుడికి నిత్యం పూజ చేసుకోవచ్చండి. ఇలా సాటర్డే ఈరోజు నేను ఇలా చేసుకున్నాను. సో నేను ఫస్ట్ దేవుణ్ణి అంతా అలంకరించుకుంటానండి. దేవుణ్ణి అలంకరించుకున్నానికంటే ముందు ఫస్ట్ దీపాలు మంచిగా శుభ్రంగా కడుక్కొని దానికి బొట్లు పెట్టుకొని అప్పుడు నూనె, నేనైతే నువ్వుల నూనె వేస్తానండి. నువ్వుల నూనె మూడు దీపాల్లో ఒక్కొక్క దీపంలో మూడు ఒత్తులు వేసి పోసి పెట్టుకుంటాను. దాని తర్వాత అలంకరణ చేస్తాను. ఆయన అలంకరణ ప్రియుడు కదా. ఇప్పుడు ఉన్న పూలు అన్ని రకాలు పెట్టుకున్నాను అనమాట. ఈరోజైతే అన్ని రకాల పూలు ఉన్నాయి. సో అన్ని రకాల పూలు, తులసి దళం కూడా పెట్టుకున్నానండి. ఆ దేవుడికి చాలా ఇష్టం కదా, ప్రీతికరము, అందుకు పెట్టుకున్నాను. ఈరోజు కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను నేను. ఫస్ట్ ఇది పూజ అంతా ఆల్రెడీ అయిపోయిందండి. ఏకహారతితో నేను ఇలా దీపాలు వెలిగించి ఇక్కడ లెఫ్ట్లో పెట్టాను కదా ఏకహారతి, పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ధూపం వెలిగించానండి. ఇక్కడ మొత్తం దీపాలు మొత్తం నూనె పోసుకొని ఒత్తులు వేసుకొని దాని తర్వాత అలంకరించుకున్న తర్వాత నేను ఏకహారతితో అక్కడ దీపారాధన చేసుకొని ఏకహారతితోని హారతి ఇస్తానండి. ఏకహారతితోని హారతి ఇచ్చిన తర్వాత కొన్ని గోవిందనామాలు, అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రము చదువుకుంటానండి నేను ఈ మధ్య. సో అవన్నీ చదువుకున్న తర్వాత లాస్ట్లో నేను ధూపం వేసుకుంటాను. ధూపం వేసుకున్న తర్వాత నీకు వీడియో చూపిస్తుందండి. అంతకుముందే నేను ఒక 1/2 అవర్ పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. నేను పూజ చేసేటప్పుడు అట్లా వీడియో అంతా తీయనండి. కొంచెం భక్తి అదంతా మిస్ అవుతుంది, ఎక్కువ వీడియో తీయడం మీదే కాన్సన్ట్రేషన్ అంతా వెళ్ళిపోతుంది అన్నట్టుగా నేను వీడియో ఏం తీయను. నా దగ్గర ఏది స్టాండ్ అది లేదండి. సో నేనే చేతితో తీయాలి కాబట్టి అది చాలా మనం భక్తిగా చెయ్యమన్నమాట. సో అందుకు నేను అంత పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత నేను వీడియో పెట్టుకున్నాను, ఇది వీడియో తీసుకున్నాను. సో ఇక్కడ హారతి వచ్చేసి చాలామంది మనం కూర్చొని పూజ చేసుకుంటాం కదా, సో అట్లనే హారతి కూడా ఇస్తారండి. సో ఇక్కడ అయితే నేను నిలబడి ఇస్తున్నాను. ఎప్పుడైనా దేవుడికి హారతి ఇలా నిలబడి గంట కొట్టి ఇవ్వాలండి. సో ఆ దేవుడికి మొత్తం చూపిస్తున్నాను అనమాట. హారతి చూపించిన తర్వాత నేను కూడా దేవుణ్ణి మొక్కుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు చూడండి దేవుణ్ణి నేను ఈరోజు అరటిపళ్ళును కొంచెం ఇది పెట్టుకున్నాను, దాన్ని ఏమంటారు, పానకం పెట్టుకున్నానండి. పానకం పెట్టుకున్నాను. పానకంలో కొంచెం తులసి దళం వేసాను, పచ్చకర్పూరం వేసినాను, యాలక్క ఒకటి వేసుకున్నానండి. ఆ దేవుడికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా, చాలా ప్రీతికరం. అందుకని నేను పచ్చకర్పూరం కూడా వేసినాను. దీపాలలో కూడా కొంచెం పచ్చకర్పూరం వేసినానండి, కొంచెం లైట్గా వేసుకున్నాను నేను. చాలా మంచి వాసన వస్తుంది అనమాట. జవ్వాది ఉంటే జవ్వాది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఈరోజు అమ్మవారు కూడా చాలా కళగా కనిపిస్తున్నారు కదా. నేనైతే ఇలా 4-5 రకాల పూలతో పూజ చేసుకున్నానండి ఈరోజు. పసుపు కుంకుమ చిన్నగా అట్లా అలంకరించుకున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను దేవుడికి ముడుపు పెట్టుకున్నానండి. సో ఆ ముడుపు కూడా అక్కడ పెట్టుకున్నాను నేను. దేవునికి రోజు దీపారాధన చేసినప్పుడల్లా దానికి ధూపం కూడా వేస్తుంటానండి. అలా వేస్తే చాలా మంచిది. నేను ఇదివరకు కూడా పెట్టుకున్నానండి. సో అది మొక్కు తీరింది. సో నేను వెళ్ళి కొండపైన కూడా స్వామికి దర్శించుకొని నేను ఉండిలో వేశానండి. సో ఇది ఇంకొకసారి ముడుపు కట్టుకున్నాను అనమాట. సో ఇంకా చూడాలి దేవుడు నన్ను కరుణిస్తాడో లేదో, అది సంగతి. ఇప్పుడైతే నేను దీపారాధన చేసుకున్న తర్వాత గోవిందనామాలన్నీ చదువుకొని వేసుకున్నాను. అక్కడ చూడండి పచ్చకర్పూరం కనిపిస్తుంది కదా. సో పచ్చకర్పూరం కూడా వేసుకోండి, మీరు ఎలాంటి ప్రసాదం పెట్టినా కూడా పచ్చకర్పూరం వేసుకోండి. నేనైతే ఈరోజు పానకం పెట్టుకున్నానండి. పానకం పెట్టుకోవచ్చు, వడపప్పు పెట్టుకోవచ్చు, ఏమైనా మీరు ప్రసాదం చేస్తే అది కూడా పెట్టుకోవచ్చు, చక్కెర పొంగల్ పెట్టుకోవచ్చు,
అన్ని రోజులు ఒక్కొక్కసారి టైం ఉండదు కదండీ! ఇప్పుడు పిల్లలు స్కూలు అంతా ఉంటుంది కాబట్టి టైం ఉండదు కదా! సో, అట్లా సింపుల్‌గా పెట్టుకోవచ్చు. రోజు పాలైతే ఇంట్లో ఉంటాయి కదా! పాలు, తేనె పెట్టినప్పుడు చాలా మంచిది ప్రతిరోజు. మోస్ట్‌లీ అందరి ఇళ్లలో పాలుంటాయి కాబట్టి పాలు కొంచెం తేనె వేసుకొని చ గో గోరువెచ్చని పాలు పెట్టాలండి. వేడి వేడిగా అయితే పెట్టకూడదు. సో, గోరువెచ్చని పాలైతే పెట్టాలి. నేను నిన్న ఫ్రైడే కాబట్టి నిన్న ఫ్రైడే నేను పాలు పెట్టుకున్నాను. ఈరోజొచ్చేసి పానకం పెట్టుకున్నాననమాట. పానకం, వడపప్పు, ఇంకా దేవుడికి ఇష్టమైన దద్దోజనం పెట్టొచ్చు, నువ్వులుంటలు పెట్టొచ్చు. నువ్వులుంటలు కూడా చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వీక్ చేస్తాననమాట. ఈరోజైతే ఈ దీపాలు ఇవన్నీ నాకి వాష్ చేసుకునేలకి టైం అయిపోయింది. సో, అందుకు నేను ఇలా సింపుల్‌గా చేసుకున్నానండి. మనకున్న దాంట్లో తృప్తిగా చేసుకుంటే చాలా మంచిది. మనం ఇక్కడ ఎన్ని పూలు పెట్టినాము, ఎన్ని దీపాలు పెట్టినాము, ఎంత ఘనంగా చేసినాము అనేది కాదండి. మనం మెయిన్ భక్తి. మీరు 10 మినిట్స్ కూర్చుంటే కనీసం 5 మినిట్స్ అన్నా మీరు భక్తిగా మీరు ఆ మంత్రాలు అవి చదువుతున్నప్పుడు ఆ ఎమోషన్స్ అనేది రావాలన్నమాట. మన మన లోపల అంతరాత్మ అనేది ఫీల్ కావాలన్నమాట. మనకు అప్పుడే పాజిటివ్ అనిపిస్తుంది. ఒళ్ళంతా ఒక రకంగా అయిపోతుందన్నమాట. సో, అప్పుడు మనం భక్తిగా చేస్తున్నట్లు అని నాకు అనిపిస్తుందనమాట. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా చేసుకుంటానండి. సో, ఈరోజు ఇంటి ముందర బయట ముగ్గు వేశాను. నాకు పెద్ద ముగ్గులేమంత రావు. సో, ఇప్పుడే చిన్నగా స్లోగా నేర్చుకుంటున్నాను. ఇదొచ్చేసి చాక్ పీస్ కాదండి. ఇలాంటి కలర్‌వి దొరుకుతాయన్నమాట. పెద్ద పెద్దవి ముద్దలు. సో, దాంతో వేసుకున్నాను ఇవి. ఇవి అయితే ఆల్మోస్ట్ తిరుపతిలో ఇక్కడంతా కూడా దొరుకుతాయి. ఇప్పుడైతే ఊర్లలో కూడా దొరుకుతున్నాయి అనుకుంటా. మోస్ట్‌లీ చాలామంది తెచ్చుకుంటారు అక్కడి నుంచే. నేను కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నానండి. సో, ఇవి కలర్స్ ఇవి ఉన్నాయి నా దగ్గర. ముగ్గు పిండితో వేస్తుంటే ఏంటంటే ఇప్పుడు గాలొస్తుంది కదండీ! ఆ గాలికి మొత్తం అంతా వేసిన ఒక 15-20 మినిట్స్‌కే మొత్తం అంతా గాలికి పక్కనకి వచ్చేస్తుంది. మేము ఉండేది పైన ఫస్ట్ ఫ్లోర్‌లో కదా! బయటంతా గాలొస్తుంది. అందుకు నేను ముగ్గు పిండితో వేయడం లేదు. అది ఏస్తే ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పడుతుంది వేయడానికి. సో, అది వితిన్ 10 మినిట్స్, 15 మినిట్స్‌లోనే ముగ్గంతా మొత్తం వెళ్ళిపోతుందనమాట. సో, ఇలా వేస్తే బావుంటుంది. చెరిగిపోదు. ప్లస్ గాలికి అదంతా కూడా ఏం పోదండి. అందులో ఈరోజు కోతులొచ్చినాయి. సాటర్డే కదా! కోతులు అవన్నీ వచ్చినాయి. కోతులొచ్చినప్పుడు ఆ ముగ్గు కూడా కొంచెం చెదిరిపోయింది చూడండి. అప్పుడు కోతులొచ్చినాయన్నమాట అప్పటికే. సో, మేము ఫస్ట్ ఫ్లోర్‌లో కదా ఉండేది. ఇంకా ముగ్గు వేస్తే ఇంక కలర్స్ అట్లా ఏమైనా వేసినామంటే ఇంక మొత్తం చెరిపేసి వెళ్ళిపోతాయన్నమాట. సో, అందుకు నేను ఇలా సింపుల్‌గా వేసుకున్నానండి. నాకు వచ్చిన ముగ్గులే నీట్‌గా వేసుకుంటాను. ఇదొచ్చేసి మా మనీ ప్లాంట్. ఇది వేసి కూడా 4 ఇయర్స్ అట్లా అవుతుంది. ఇది కూడా అంతే చాలా గుబురుగా వచ్చిందండి. వస్తుంది, కోతులొచ్చి పీకేస్తాయి. మళ్ళీ నేను అట్లా సింపుల్‌గా మళ్ళా పెట్టుకుంటాను. సో, ఇంకా బాగా వస్తుంది. కానీ ఆ కోతులన్నీ అట్లా పీకేసినాయి అనమాట. ఇవి మొత్తం నా ముందర చెట్లు పెట్టుకున్నానండి. అన్ని రోజ్ ఫ్లవర్స్. ఇది మందారం చెట్టు. యెల్లో కలర్ మందారం వస్తుంది. చాలా పెద్దగా వస్తుందనమాట. చాలా బాగుంటుంది. యెల్లో మెరూన్ లోపల వస్తుంది. ఇది ముద్ద రోజ్ అండి. ఈ తులసి అదంతకదే వచ్చేసింది. తులసిలో అయితే కన్నా ప్రతి దాంట్లోనూ. ఇది రోజ్ అండి. చెర్రీ రెడ్ వస్తుందనమాట ఫ్లవర్స్. ఇంకా వైట్ వస్తుంది. ఇది వచ్చేసి సెంటు జాజులండి. సెంటు జాజులు చాలా బాగా వచ్చిందనమాట. గుబురుగా బయటకు వచ్చేసింది చూడండి. అసలు ఇది ఎట్లా అల్లిల్లో నాకే అర్థం కాలేదు. అసలు ఇంట్లో పెంచుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా! ఇది వచ్చేసి తులసి అండి. ఆ పక్కన చిన్న బృందావనం పెట్టుకున్నాము. ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట బయట అంతా కూడా. చాలామంది అడుగుతున్నారు బయట చెంబు పెట్టుకుంటున్నాను కదా అక్కడ నీళ్ళు. అదొచ్చేసి ఫ్రైడే పెట్టుకుంటానండి. కింద పద్మం వేసుకొని పసుపు పూసేసి పద్మం వేసుకొని అట్లా పెట్టుకుంటానండి. దాంట్లో కొన్ని వాటరు రోజ్ వాటర్ కూడా వేసుకుంటాను. పసుపు, కుంకుమ, అక్షంతులు, 1 రూపీ కాయిన్ వేస్తాను. జవ్వాదు, ఇంకా పచ్చకర్పూరం, అలా పూలు పెట్టుకుంటానండి. ఇప్పుడు దీపాల వెలుగుల్లో ఎలా ఉందో చూపిస్తాను పదండి. చూసారా, దీపాల వెలుగుల్లో కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మీరు అంత పూజ చేసిన తర్వాత లైట్లు ఆఫ్ చేసి అట్లా దీపాల వెలుగుల్లో మాత్రమే పెట్టుకోండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. అసలు ఎంత అందంగా ప్రతి ఒక్క ఫోటో బాగా కళగా కనిపిస్తుంది అనమాట. ఈరోజు నేను అక్కడ ఇంకొక దీపం పెట్టాను కదండి.
ఆ దీపం అయితే మొత్తం వెలుగొస్తుందనమాట. ఇది మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ వరకు గూడా అది కొంచెం పెద్ద దీపం గదా! కామాక్షి దీపము. మొత్తం ఈవినింగ్ వరకు వెలుగుతుంది. ఈవినింగ్ వెలిగిస్తే ఎర్లీ మార్నింగ్ మొత్తం పొద్దున్నే మనం పూజ చేసుకునేంత వరకు వెలుగుతుందండి. మనము చాలా మోస్ట్‌లీ అనుకుంటాం. కొంతమంది ఇళ్లల్లో అట్లా పూజ చేసినప్పుడు వెలిగిస్తే అలానే నిత్యం వెలుగుతూనే ఉంటుంది. మనము ముందర చాలా చిన్నగా ఒత్తి నలిపి బాగా పెట్టుకోవాలండి. అప్పుడు చాలా సేపు వెలుగుతుంది. ఎక్కువ ది వెలుగు కాకోకుండా చిన్న వెలుగు చూసారా అక్కడ నేను వెలిగించాను. అలా వెలిగిస్తే చాలా సేపు వెలుగుతుందండి. అది కూడా గుంతగా ఉంటుంది కదా! ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. బావుంటుందనమాట. నేనొచ్చేసి ఇటు సైడు అన్నపూర్ణేశ్వరి, శారదాదేవి నెక్స్ట్ కొల్హాపూర్ అమ్మవారిని గూడా వెళ్ళినప్పుడు నేను ఒక ఫోటో తెచ్చుకున్నానండి. ఆ ఫోటో కూడా అంతే. ఇప్పుడు ఆ దీపము ఆ వెలుగులో ఎంత అందంగా కనిపిస్తున్నారంటే అంత అందంగా కనిపిస్తారు. అమ్మవారు గూడా చూడండి ఎంత కళగా కనిపిస్తారో అసలు. నాకైతే ఇట్లా చూడడం అంటే చానా ఇష్టమండి. ఇటు సైడ్ పెట్టుకున్నాను. రైట్ సైడు అదే 3 ఒక ఫోటోలో పెట్టుకున్నాను. అమ్మవార్లు తెచ్చుకున్నానండి నేను లాస్ట్ ఇయర్ టూర్‌కి వెళ్ళినప్పుడు అమ్మవారి కొల్హాపూర్ వెళ్ళింటిమండి. అక్కడ తెచ్చుకున్నాను నేను. చూడండి ఓన్లీ దీపాల వెలుగుల్లో అమ్మవారైతే చాలా కళగా కనిపిస్తారనమాట. అట్లే మన ఇంట్లో అట్లే కూర్చున్నారా అన్నంత పాజిటివ్‌గా అనిపిస్తుందనమాట. మీరు కూడా ఇట్లా నిత్యం పూజ చేసుకోండి. చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొంతమందికి టైం ఉండదు ఒక్కొక్కసారి. సో, నాకు కూడా అంతే అండి. మోస్ట్‌లీ టైం దొరికినప్పుడు ఇలా మంచిగా పూజ చేసుకుంటాను నేను. ఓకే. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నమో గో